ఆ కేటీఆర్కు ఏసీబీ మరొకసారి నోటీసులు అందజేసింది. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు ఆ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ గ్యాదర్ కిషోర్ గారు ఉన్నారు. అన్న, మరొకసారి నోటీసులు ఇవ్వడాన్ని ఎట్లా వస్తున్నారు? ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినా కూడా అది రాజకీయ కక్షతోని మానసిక సంఘర్షణకు లోన్ చేయాలి కేటీఆర్ గారిని పార్టీ ఒక బుద్ధితో ఇస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప దాంట్లో ఏమీ లేదనేటువంటిది స్పష్టమైంది. తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఏదో ఒక పేరుతోని విచారణ పేరుతోని పెద్దసారికి ఇచ్చిన, కావాలని చెప్పి హరీష్ రావు గారికి ఇచ్చిన, మళ్ళీ కేటీఆర్ గారిని మళ్ళీ ఒకసారి ఏసీబీకి పిలిపించిన, పోయినసారి 6 గంటలు విచారించారు. ఈ 6 గంటల కంటే కొత్త ప్రశ్నలు ఏముంటుంది ఆయన మళ్ళీ అడగనీక. ఇంకోటి, ఇచ్చినటువంటి డబ్బులు ఆ సంస్థ దగ్గర ఉన్నాయరా నాయన, 40 కోట్లు ఆన్నే ఉన్నాయి అని క్లియర్గా చెప్పారు. ఉన్నమాట వాస్తవం, వాళ్ళు కూడా దాన్ని అంగీకరించారు. మరి ఆ 40 కోట్ల ఒకవేళ నువ్వు అగ్రిమెంట్ రద్దు చేసుకుంటే మా పైసలు మాకు రిటర్న్ చేయని చెప్పి ఒక ఉత్తరాన్ని రాసినావా, ఒక మెయిల్ అయినా చేసినావా? అది మాత్రం చేత కాదు. ఒకవేళ ప్రజాధనం దుర్వినియోగం అయిందని కదా నీ ప్రధానమైన ఆరోపణ. దుర్వినియోగమైనప్పుడు మనం రిటర్న్ తెప్పించుకునే ప్రయత్నం చేయాలి కదా, నువ్వు కండక్ట్ చేయని సాధ్యం కానప్పుడు. కానీ అది అటనే వదిలేసి ఈయనకు మాత్రం నోటీస్ ఇచ్చి ఏందో అవినీతి జరిగిందిరా, అవినీతి ఏడ జరిగింది? డబ్బులు పక్కదారి మళ్ళీ అంటారు. పక్కదారి ఏడమళ్ళీ సంస్థనే చెప్తుంది కదా నా దగ్గర ఉన్నాయని చెప్పి. అంటే ఏంది అంటే రాజకీయపరమైనటువంటి ఒక మానసిక ఆనందం పొందడం కోసం సైకో రేవంత్ రెడ్డి కావాలని చెప్పేసి రామారావు గారికి నోటీస్ ఇచ్చి పదే పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అంతకు మించి ఇందులో ఏమీ అంటే ఏం లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఓపెన్ ఛాలెంజ్ చేసేది. మొన్న చెప్పిండు, ఇవాళ కూడా ఇప్పుడు పోతాపు కూడా చెప్పిండు కేటీఆర్ గారు. నువ్వు ఇద్దరం నా మీద ఈ ఫార్ములాకు సంబంధించినటువంటి అపవాదు పెట్టినావు, నువ్వు ఓటుకు నోడు దొంగ రెడ్ హ్యాండెడ్ దొరికినావు, ఇద్దరం లైవ్లో టీవీలో లై డిటెక్టర్ పరీక్ష చేయించుకుందాం, సిద్ధమేనా అన్నాడు. మరి చెప్పాలిగా సిద్ధమైతే. దాని గురించి మాట్లాడింది ఏంటంటే నన్ను ఏసీబీలో అరెస్ట్ చేసి జైలు పెట్టారు కాబట్టి నేను ఏసీబీలో అరెస్ట్ చేసి జైలు పెట్టాలి అనేటువంటి ఒక కక్షాపూరితమైనటువంటి చర్య. లేకపోతే ఇంటికాడ పెళ్ళం పోబెట్టే పరిస్థితి లేదు. నువ్వు జైలుకు పోయినా వాళ్ళని జైలుకి పంపుతావా రోజు టార్చర్ ఎక్కువైపోయింది నాకు. దాంతో పంపుతావా అని ఏదో ఒకటి చర్చ పెట్టి ఎట్లయినా చేసి లోపల పంపిస్తామనే ఒక ప్రయత్నం కోసం చేస్తారు తప్ప దాంట్లో ఏమీ అంటే ఏమీ లేదనేటువంటిది స్పష్టం. అంటే వాళ్ళ మిస్సెస్ ఒత్తిడితోనే ఇదంతా జరుగుతుంది అనుకుంటారా? అంతే కదా, కనపడుతూనే ఉంది కదా. అక్కడ ఏం లేనప్పుడు ఎందుకు చెప్పి లైట్ డిటెక్టర్కి ఓకే చెప్పాలి కదా. మరి మరి రామారావు గారు ఇద్దరం చేస్తున్నాం, కేటీఆర్ గారు రా, నేను ఉంటా నువ్వు ఉంటా అని చెప్పాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు దొంగ కేసుకు సంబంధించి దాంట్లో బెయిల్ మీదనే ఉన్నాడు. బయట బెయిల్ ఎప్పుడు క్యాన్సిల్ అయినా లోపలికి పోవాలి. ఇప్పుడు మోడీ కాడికి పోయి రోజు ములాఖాత్ చేసుకుని సాడుగా మాడుకొచ్చుకునే బాధంత ఏంది, నా బెయిల్ క్యాన్సిల్ చేయక నీ దండం పెడితే నీతోనే ఉంటా అని చెప్పుకోవచ్చు. గదే కదా నడుస్తుంది ఇప్పుడు. బెయిల్ క్యాన్సిల్ అయిందనుకో కథమైన అది జైలుకు పోడాను ఆయన పని, ఆయన బాధ అంతా అది. కాబట్టి ఆయన దొంగ లెక్క చేసి ఓటుకు నోటు దొంగగా దొరికిండు కాబట్టి నేను కూడా చేసిన దాంట్లోనే యువతలో కూడా అట్టనే ఉన్నారు ఏమన్నటువంటి ఒక అనుమానం ఉన్నాడు ఆయన. కానీ 10 సంవత్సరాలు పార్టీని నడిపించినటువంటి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి సగటు మనిషి జీవన ప్రమాణ స్థాయిని పెంచారు. అన్నింటికి మించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచారు. పెట్టుబడులు వచ్చినాయి. ఈ ఫార్ములా ద్వారా పెట్టినటువంటి 40 కోట్లైనా నీకు వచ్చినటువంటి డైరెక్ట్గా లబ్ధి పొందిందే 700 కోట్ల లాభం జరిగింది తెలంగాణకు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్, మనం చెప్పే రిపోర్ట్ కాదు. అదే సందర్భంలో గ్లోబల్ ఫార్మాట్లో ఉన్నటువంటి ఒక క్యాలెండర్లో హైదరాబాద్కు ప్లేస్ దక్కింది మొత్తం ప్రపంచవ్యాప్తంగా. భారతదేశంలో కూడా ఇప్పటివరకు ఎక్కడ నిర్వహించలే, ఏ టౌన్ కూడా పేరు రాలే. అటువంటి హైదరాబాద్కు వచ్చింది, పెట్టుబడులను ఆకర్షించడం జరిగింది. ఇక్కడికి దాదాపు 22 కంపెనీలు ఏవైతే కార్ల కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మేము ఇన్వెస్ట్ చేసాం సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి ఒక మెమొరాండం లాంటిది, అంటే ఒక అండర్స్టాండింగ్ లాంటిది ఇచ్చేసిపోయినటువంటి సందర్భం కనపడుతుంది. మనం చేసేటువంటి ప్రయత్నం వాటిని ముందుకు తీసుకుపోతానికి ప్రయత్నం చేయకుండా ఈయన చేసేటువంటి పనుల వల్ల నిర్వహించకపోవడం వల్ల అన్ని రిటర్న్ వెళ్ళిపోయినాయి, అన్ని వెనక్కి వెళ్ళిపోతున్నాయి పెట్టుబడులు. అదే 200 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు మిస్ వరల్డ్ పోటీలు పెట్టినావు. మరి ఆ మిస్ వరల్డ్ పోటీలలో ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి పిల్ల పారిపోయి మీ కాంగ్రెస్ వాళ్ళు మీ అధికారులు ఇట్లా నీచంగా ప్రవర్తించారు అంటే ఈ ఏడు వరకు ఒక ఎఫ్ఐఆర్ లేదు, ఒక విచారణ లేదు, ఒక విచారణ కమిటీ లేదు. నువ్వు బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తున్నావు. ప్రపంచంలో హైదరాబాద్ యొక్క బ్రాండ్ను దిగజారే పరిస్థితులలో మీ వాళ్ళు వ్యవహరించారు. బ్రాండ్ ఇమేజ్ పెంచే పరిస్థితి కేటీఆర్ గారు చేశారు. కళ్ళ ముందులో కనపడుతుంది. తెలంగాణ ప్రజలు దీన్ని గమనిస్తున్నారు అంటున్నా. నిన్నాక మొన్న అవార్డ్స్ ఇచ్చారు, గద్దర్ అవార్డ్స్ ఇచ్చారు సినిమా వాళ్ళకు. ఆంధ్రలో తెలంగాణలో తెలుగు యాక్టర్స్ మొత్తానికి వాళ్ళ చూడండి జై తెలంగాణ అన్నారు. వీడు అన్నాడా జై తెలంగాణ అని? అదే డాన్స్ మీద ఉన్నాడుగా, అనలే. ఈ ఆట వరకు అనలే. అంటే ఏంది, తెలంగాణకి మొట్టమొదటి వ్యతిరేకి ఎవరైనా ఉన్నారు అంటే అది ఇక్కడ ముఖ్యమంత్రిగా వివరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారే తెలంగాణ వ్యతిరేకి. తెలంగాణకు రక్షణ కవచం లేకుండి తెలంగాణ ఆత్మని నింపుకొని ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ప్రతి సందర్భంలో నువ్వు ఏ చిన్న సంఘటన చేసినా ప్రశ్నిస్తున్నాడు కేటీఆర్ గారు. లఘుచర్ల ఘటన ప్రశ్నిస్తున్నాడు, యూనివర్సిటీ విషయంలో ప్రశ్నిస్తున్నాడు, రైతు బంధు విషయంలో ప్రశ్నిస్తున్నాడు, కట్నం తులం బంగారం ఇస్తామని చెప్పేసి నువ్వు ప్రశ్నిస్తున్నాడు. నువ్వు చేసే తప్పులను ఎత్తి చూపి ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ప్రశ్నించే గొంతు నొక్కే ప్రయత్నంలో భయభ్రాంతులకు గురి చేద్దామని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. కానీ పదే చెప్తుండు కదా, ప్రశ్నించే గొంతుకలు మేము పదే మేము చేసుకుంటాం. 10 ఏళ్ళలో వాళ్ళు ఏంది, మేము స్వేచ్ఛ లభించింది, 7వ గ్యారంటీ స్వేచ్ఛ, గడిలు బద్దలు కొట్టినామని చెప్తూ మళ్ళీ అరెస్టులు ఎట్లా వస్తున్నారు? గడి ఈడు బద్దలు కొట్టేది ఏమిటి? గడి ఎక్కడది అసలు? బద్దలు కొడు ఎక్కడది? గడి ఉంటే కదా బద్దలు కొట్టేది అంటున్నా నేను. స్వేచ్ఛ అనేటువంటిది తెలంగాణ ఏర్పాటుతోనే వచ్చింది కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి మీడియా కానీ, యూట్యూబ్లు కానీ, ఛానల్స్ కానీ ఏది మాట్లాడినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా సరే పత్రికా స్వేచ్ఛ నడవని అని చెప్పేసి ఎవరికైనా మాట్లాడే అవకాశం మనమే కల్పించినాం కదా. కానీ ఈరోజు ఎవరు మాట్లాడినా కూడా
సోషల్ మీడియాలో రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి వీడియోలు వైరల్ అవుతుంటే కూడా దాని మీద కూడా కేసులు పెడుతురు. ఇంకెక్కడ స్వేచ్ఛ? రెడ్ హ్యాండెడ్గా దొరికిన వీడియోలు సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తే దాని మీద కూడా కేసులు పెడుతురు. ఇంకెక్కడ స్వేచ్ఛ ఉన్నట్టు? అంటే ఈయన మానసిక ఆనందం పొందడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప ఈ ఫార్ములో కేసులో ఏమి అంటే ఏమి ఇక కోడిగుడ్డు మీద ఈగలు వీకినాడు తప్ప దాంట్లో ఏమంటే ఏం దొరకదు. సరే ఈయన సంతృప్తి కోసం ఆనందం కోసం చివరిగా చేయగలిగింది అని ఉంటే ఏదో అపాధ పెట్టి 2 రోజులు జైలుకు పంపగలుగుతాడు. అంతకుమించి జరిగేది ఏముండదు. కేసీఆర్ కూడా అదే అన్నాడు, అరెస్ట్ కావచ్చు అనేసి ఒక ఊహాగానాలు కూడా ఉన్నాయి. నిజంగా అటువంటి సిచ్యువేషన్ ఉంది, అరెస్ట్ చేసే అవకాశం? తెలంగాణ ఉద్యమంలో భాగంగా నీ గురువులు నీ జేజమ్మలతోనే కొట్లాడి జైలు పోయిస్తున్నాను. మేము తెలంగాణకు క్లిష్ట పరిస్థితి ఏర్పడ్డప్పుడు తెలంగాణ ప్రజల రక్షణ కోసం తెలంగాణ కోసం దేనికైనా సిద్ధంగా ఉంటాం. చేస్తే అరెస్ట్ చేస్తాం, చేసుకో మాకు ఇబ్బంది ఏం లేదు, అంత చైతన్యవంతంగా ఉన్నాం. 60 లక్షల మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు ఏం చేయగలుగుతావు చూస్తామని చెప్పిండు. దాని ఉద్దేశం ఏంటంటే దేనికైనా సిద్ధంగా ఉన్నాం కానీ ప్రశ్నించడం మానుకోమని చెప్పడం మా ఉద్దేశం. ఇప్పటిదాకా విదేశీ పర్యటనలో ఉన్నారు, ఎట్లా ఉంది పరిస్థితి అక్కడ? కార్యకర్తలు ఏమంటున్నారు ఈ వరుస సంఘటనలకు సంబంధించి? అటు కాళేశ్వరం కమిషన్ కానీ లేకపోతే ఏదైనా సరే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నది. మొత్తం ఎన్ఆర్ఐలు వాళ్ళు అక్కడ సంపాదించుకున్నారు, రూపాయి కష్టపడి సంపాదించుకుని ఇక్కడ ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. పాపం భూములో గివులో కొనుక్కుంటారు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచి విలువలు ఉండే, బాగుంటుండే, భూముల విలువలు పెరిగినాయి. అవన్నీ ఇప్పుడు దిగజారిపోయినాయి. హైడ్రా పుణ్యాన, మూసి పుణ్యాన, రేవంత్ రెడ్డి పుణ్యాన ఆగమైపోయారు. ఇక తిట్టనోళ్ళు లేడు. ఇక బయట మనం వీడియోలు చూస్తున్నాం కదా, అమనాభూతులు ఎట్లా తిడుతారో సేమ్ అదే లాంగ్వేజ్తో అక్కడ ఉన్న పరిస్థితి కూడా గట్లనే ఉంది. కాబట్టి కేటీఆర్ గారు మొన్న డాలస్కి వస్తే ఊహించని విధంగా రెస్పాన్స్. తక్కువ ఒక 10,000 మంది గ్యాదరింగ్. నేను కూడా అక్కడ ప్రత్యక్షంగా పార్టిసిపేట్ అయినా. గతంలో ఒకసారి అవుడీ మోడీకి సంబంధించి ఒకసారి పోయినప్పుడు పెద్ద మీటింగ్ అయింది. తర్వాత భారతదేశం నుంచి కానీ ఎవరు పోయినా కూడా మొట్టమొదటి మీటింగ్ పెద్దది. ఈయన ఇదే ముఖ్యమంత్రి హోదాలో పోతే 500 మందితో ఆయన మీటింగ్. అర్థం చేసుకోరు దాన్ని బట్టి పరిస్థితి ఉందని. ముఖ్యమంత్రి చెప్తుండు 2047 లక్ష్యంగా $1 సంపాదించే లక్ష్యంగా నేను పెట్టుకుంటున్నా తెలంగాణ అని చెప్పేసి. 2047 ఈయనకేం సంబంధం? అప్పటిదాకా ఈయన ఉంటాడా? ఈయన తెలంగాణ, ఈయన ముఖ్యమంత్రి. 2027 దాకా చూసుకోవాలి సార్, 47 సంగతి తర్వాత.